హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము తెలంగాణలో SI2 టైం టేబుల్ గురించి డిస్కస్ చేద్దాం. SI2 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, సమ్మర్ వెకేషన్స్ ఎప్పుడు, అలాగే హాఫ్ డే స్కూల్స్ ఎప్పటి నుంచి కమెంట్స్ అంటే స్టార్ట్ అవుతున్నాయి అనేది వివరంగా ఈ వీడియోలో చూద్దాం. ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి, హైప్ అయితే చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో ముందుగా మనం చూసినట్టయితే ఈ సర్క్యులర్ 14th ఫిబ్రవరి రోజు రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఈ విషయం ఏంటి అంటే మనకి SI2 1 to 9 క్లాసెస్కి ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతున్నాయని చెప్తాను. సో SI2 మనకి 10th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. 10th ఏప్రిల్ రోజు మనకి 6th క్లాస్ వాళ్ళకి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉంటుంది, 7th క్లాస్ వాళ్ళకి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, 8th అండ్ 9th వాళ్ళకి కూడా ఫస్ట్ లాంగ్వేజే ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్ తర్వాత 11th రోజు మనకి సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. సెకండ్ లాంగ్వేజ్ అన్ని స్కూల్లో మ్యాక్సిమం మనకి హిందీ ఉంటుంది. 1 to 5 క్లాసెస్ మాత్రం మనకి ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది. అండ్ 6th క్లాస్ వాళ్ళకి సెకండ్ లాంగ్వేజ్ హిందీ, 7th క్లాస్ వాళ్ళకి సెకండ్ లాంగ్వేజ్ హిందీ, 8th క్లాస్ వాళ్ళకి 9th క్లాస్ వాళ్ళకి కూడా సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంటుంది. సో 15th రోజు ఇక్కడ మనకి గమనించినట్టయితే 12, 13, 14 ఈ 3 రోజులు హాలిడేస్ అయితే ఇవ్వడం జరిగింది. 15th రోజు 15th ఏప్రిల్ రోజు 1 to 5 క్లాసెస్కి ఇంగ్లీష్ ఉంటుంది. 6th క్లాస్ వాళ్ళకి థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, 7th క్లాస్ వాళ్ళకి కూడా ఇంగ్లీష్, 8th అండ్ 9th వాళ్ళకి కూడా ఇంగ్లీష్ ఎగ్జామే ఉండడం జరిగింది. మీరు ఇక్కడ గమనించవచ్చు. 16th రోజు మనకి మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఉంది 1 to 5 క్లాసెస్ వాళ్ళకి. ఇక్కడ 6th క్లాస్ వాళ్ళకి సోషల్ ఎగ్జామ్, 7th క్లాస్ వాళ్ళకి కూడా సోషల్ ఎగ్జామ్, కానీ 8th అండ్ 9th వాళ్ళకి ఇక్కడ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఉండడం జరిగింది. మీరు గమనించవచ్చు. 17th రోజు మనకి 1 to 5 క్లాసెస్కి EVS ఎగ్జామ్ ఉంది. 6th అండ్ 7th వాళ్ళకి జనరల్ సైన్స్ ఎగ్జామ్, అండ్ 8th క్లాస్ వాళ్ళకి ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్ ఉంటుంది, అండ్ 9th క్లాస్ వాళ్ళకి కూడా ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్. 18th ఏప్రిల్ రోజు మనకి 1 to 5 క్లాసెస్కి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఎగ్జామ్ ఉంటుంది. 6th అండ్ 7th వాళ్ళకి మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఉంటుంది. 8th క్లాస్కి అండ్ 9th క్లాస్కి బయాలజికల్ సైన్స్ ఎగ్జామ్ ఉండబోతుంది. 19th ఇక్కడ హాలిడే ఉంది, ఒకరోజు హాలిడే అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రైమరీ వాళ్ళకి ఎగ్జామ్ అయిపోతాయి, అండ్ 8th క్లాస్ అండ్ 9th క్లాస్ వాళ్ళకి సోషల్ ఎగ్జామ్ ఉంటుంది 20th ఏప్రిల్. సో ఎగ్జామ్ విల్ బి కంప్లీటెడ్ ఆన్ 20th ఏప్రిల్. ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి వెకేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనేది చెప్తాను. 24th ఏప్రిల్ నుంచి మనకైతే వెకేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. 23rd ఇస్ ద లాస్ట్ వర్కింగ్ డే, PTM ఉంటుంది. 24th ఏప్రిల్ నుంచి 11th జూన్ వరకు సమ్మర్ వెకేషన్స్ అయితే ఉంటుంది. సో మేక్ ఏ నోట్. అండ్ ఇప్పుడు మనకి మెయిన్గా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే హాఫ్ డే స్కూల్స్. సో అకార్డింగ్ టు ద కొన్ని న్యూస్ ఆర్టికల్స్ ప్రకారము హాఫ్ డే స్కూల్స్ మనకి 16th మార్చ్ నుంచి స్టార్ట్ అవబోతున్నాయి. సో 16th మార్చ్ తర్వాత మనకి హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి. టైమింగ్స్ 8 AM టు 12:30 PM వరకు ఉంటుంది. సో 12:30 వరకే ఉంటుంది హాఫ్ డే స్కూల్స్ 16th మార్చ్ నుంచి టిల్ ఎండ్ ఆఫ్ ద అకాడమిక్ సెషన్. అంటే మనకి 23rd ఏప్రిల్ వరకు మనకి హాఫ్ డే స్కూల్సే ఉంటాయి. సో స్కూల్ రీఓపెన్స్ ఆన్ 12th జూన్ 2026. సో ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.